అండ్ బ్యూటిఫుల్లీ అయిపోయింది. ఎస్, లేట్ లేకుండా మాకు కూడా అర్థమవుతుంది. మీకు కూడా ఫస్ట్ రిమైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని తెలుసు. లేట్ లేకుండా సంగీత్ శోభన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లేట్ లేకుండా ఫస్ట్ లైట్లు ఆపేద్దాం ప్లీజ్. ఈ ఫ్రంట్ లైట్స్ కొంచెం ఆఫ్ చేసి. నేను వెనక్కి వచ్చిన లైట్ ఓకే, ఇది బెటర్. ఇది ఓకేనా? డన్. ఎస్ కాదు మనలో అన్నమాట. అక్కడ వెనకాల కౌంటర్స్లో ఏది బెస్ట్ చెప్పరా? నాకు అక్కడ అందరు తింటుంటే నాకు ఆకలి వస్తుంది. క్లియర్లీ కొంచెం అక్కడ ఓకే వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టు కనపడుతుంది. సో చెప్తే మేము అటే వస్తాం. బిర్యానీయా? ఇక్కడ కూడా అదేనా? వాటరా? ఏసీలో పోసేయండి. ఎలా ఉన్నామ్మా? సెయింట్ పీటర్స్. కొంచెం ఎనర్జీ తగ్గిందబ్బా మనలో అన్నమాట. చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చాను నేను, చాలా దూరం నుంచి చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాను నేను. ఓకే పర్లే, మేనేజ్ చేద్దాం. ఎలా ఉన్నారు? చాలా కాలం అయింది, ఆల్మోస్ట్ 1 సంవత్సరం అయింది. మ్యాచ్కి అయిన తర్వాత నేను బయట కనపడలేదు, మీరెవరు కూడా నాకు కనపడలేదు. మ్యాచ్కి అయిన తర్వాత ఏంటి ఎలాంటి సినిమా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు మాన్సా గారికి కథ చెప్పారు నాకు. ఆవిడని అడిగాను, ఏంటండి ఈ కథలో మెయిన్ అదేదో అంటారబ్బా మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, యూఎస్పీ ఏంటండి అని అడిగా. నువ్వే బాబు అన్నారు. నేను అదనుకున్నా, ఊరుకోండి కథ ఒప్పుకుంటాను, ఫస్ట్ కథ చెప్పండి అన్న. ఆవిడ ఒకటే మాట అన్నారు, ఆడియన్స్కి మనం చేసే సినిమాలు సరిపోవట్లేదు, ఇంకా బెటర్ సినిమాలు ఇవ్వాలి, ఇంకా బెటర్ క్వాలిటీ సినిమాలు ఇవ్వాలని ఒక మాట చెప్పారు. నేను అక్కడ ఫస్ట్ పడిపోయాను. దాని తర్వాత కథ స్టార్ట్ చేశారు. ఒక ఫ్యాంటసీ, కొంచెం హారర్, కొంచెం అడ్వెంచర్. మనం ఉన్నాం కాబట్టి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, అదైతే గ్యారంటీ. థ్యాంక్ యూ, చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇక్కడ ముందు. వెన్నెల ఏమ్మా, వెన్నెల డీడీ కొంచెం బ్రేక్ ఇద్దాం. ఇక నా ఈ సినిమాలో అయితే నా వెన్నెల తనే. సినిమాకి మనం వెన్నెల మార్చేస్తుంటాం అంతే. అమ్మాయిలు చాలా హర్ట్ అయ్యారంట. మొన్న రబ్బప్ప అనే ఒక హార్ట్ బ్రేక్ సాంగ్ రిలీజ్ చేస్తే, ఎప్పుడు మీ మగాళ్ళ ఏడుపులేనా, మాకు వేరే పాటలు ఉండవని చెప్తే వెంటనే నాకంటే మంచి పాటలు వేసుకొచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ గారు హీరోలో ఉన్నారు ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటని కంపోజ్ చేశారనమాట పదే అని. దాని తర్వాత వెనక్కి రావాలా సార్? సారీ సార్, వాళ్ళకి దగ్గరికి వెళ్ళాలనుకుంటే మీరు దూరం చేస్తున్నారు సార్ నన్ను. ఎక్కడ ఆపాం? మ్యూజిక్ డైరెక్టర్ హీరోలో ఉన్నారు. సరే ఇప్పుడు మళ్ళీ చెప్పాలా మీరు? అక్కడికి ఆపారని చెప్తున్నా. పదే అని మొన్న మేము ఒక వీడియో చేసాం. జనరల్గా మనలో అన్నమాట, అమ్మాయిలు మీరు నమ్మాల్సిన నిజం ఏంటంటే, మా అబ్బాయిలకి నిజంగా హింట్స్ అర్థం కావు. మేము తెంగరోళ్ళం. మాకు అమ్మాయి మొహం మీదకి వచ్చి నువ్వు నాకు ఇష్టం రా మగడా అని చెప్తేనే మేము నమ్మం. మాకు అదొక వ్యాధి అంతే. అలాంటి చాలా అమ్మాయిలకి ఫ్రస్ట్రేషన్ తీర్చడానికి మా అనుదీప్ గారి పాటతో వచ్చారనమాట. అఫ్ కోర్స్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు వినలేదు, బట్ ముందు ఉండి విన్న వాళ్ళకి నచ్చిందని అనుకుంటున్నాం మేము. సినిమాలో డెఫినెట్గా ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా విజువల్స్ మేము రిలీజ్ చేయలేకపోయాం. ఎందుకంటే అది కొంచెం కథను రివీల్ చేస్తుందని చిన్న భయం. అంటే మాకు ఏదో ఉంటుందిలేండి, మా స్పాయిలర్స్ అని ఏదో మా బాధలు ఉంటాయి. ఆ పదే పాట నిజంగా నేను హెయిర్ కార్ చెప్పినట్టు మా అందరికి ఫేవరెట్ సాంగ్. చాలా ఇష్టంతో చేశారు అనుదీప్ గారు. అండ్ ఏమో మాకైతే ఈ మధ్యకాలంలో ఒక ఇంత మంచి లవ్ సాంగ్ గర్ల్ పాయింట్ ఆఫ్ వ్యూ, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాలేదని మేము అనుకుంటున్నాం. మేబీ వీ డోంట్ నో. సరే అబ్బా, ఇంటరాక్షన్లో చేద్దాం కదా, ఇంకెంతసేపు నా సినిమా గురించి మాట్లాడాలి? మీరేమన్నా అడగచ్చు కదా, మంచిగా మాడదాం ఒక 10 నిమిషాలు. మీ అందరికి బోర్ కొట్టట్లేదా? ఇలా వచ్చిన వాళ్ళందరూ ఇలా ఊరికే వచ్చి అందరు స్పీచ్లు ఇచ్చి మీ బోర్ కొట్టదా? కాదు, కెన్ వి, ఇస్ ఇట్ పాసిబుల్? డాన్సా? ఆడియన్స్ కి మైక్ ఇవ్వాలా మీకు? ఇద్దామండి, ఇద్దాం. వాళ్ళు పాపం చూడండి ఎంత మంచిగా అందరూ ఫుల్ తినేశారు, మంచి నిద్రమత్తలో ఉన్నారు. మేము మాట్లాడితే ఏమంటారు? రెడీ ఉన్నారా? మైక్ అక్కడ మైక్ ఇచ్చాను మా ముందు. అక్కడ వాళ్ళు చేస్తారు, ఇక్కడ వాళ్ళు చేస్తారు. నేను అడిగితే మాత్రం సడన్గా ఇంట్రెస్ట్ వస్తుంది అందరికీ. ఎస్, మీరు వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నారు. ఒకరికైతే ఒకరితో మాట్లాడదాం. ఓకే. ఒకరు
ఓకే, నిహారిక గారి గొంతు బాగాలేదంట, అందుకని నన్ను మాట్లాడద్దు అంటున్నారు. ఓకే, మాట్లాడదాం అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మాట్లాడలేకపోతున్నాను. అదేంటో తర్వాత మీకే తెలుస్తుంటుంది. ఎందుకు మీకు కూడా గొంతు ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? లేదు కదా. ఓకే, అలాగ మెల్ల క్లాప్స్ అందుకుంటే మేము అలా కార్లో పిలుచుకుని బయలుదేరుతాం. April 3rd ఓ పని చేద్దాం బా, పోస్ట్ రిలీజ్ వద్దాం. పోస్ట్ రిలీజు మీరందరూ మంచి ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ మా కోసం మీరు కొంచెం టైం కేటాయిస్తే వచ్చి మనం మంచిగా చిల్లేదాం. ఇట్లా మేము వచ్చి మాట్లాడి మీకు బోర్ కొట్టేస్తుంది. అప్పుడు మంచిగా కూర్చొని ఇట్లా టౌన్ హాల్ లాగా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టుకుంటే మీకు ఎంటర్టైన్మెంట్, మాకు ఎంటర్టైన్మెంట్. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు April 3rd సినిమా చూసేయండి. టీజర్ చూడని వాళ్ళని టీజర్ చూసేయండి, పాట వినంటే పాట వినేసేయండి. ఆ వెనకాల వాళ్ళకి ఎవరన్నా వాట్సాప్ పంపించండి అమ్మా. వాళ్ళందరూ ఏంటి అసలు ఏం తింటున్నారు, అంత బాగుందా? ఏమండి అక్కడ వెనక్కి వెళ్దాం పదండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ సెయింట్ పీటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ April 3rd రాకా సమయం ముందుకు రాబోతోంది. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.